అయితే ప్రపంచవ్యాప్తంగా బంగారం పరుగులు ఆగట్లేదు. భారత్ లో లైవ్ మార్కెట్ లో ఇప్పటికే 10 గ్రాముల పసిడి ధర 1,00,000 దాటింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,260 రూపాయలకు చేరింది. రిటైల్ మార్కెట్ లో కూడా ఇవాళ 1,00,000 మార్క్ దాటే ఛాన్స్ కనిపిస్తోంది. 1,00,000 మార్క్ కి గోల్డ్ ధర కేవలం 500 దూరంలోనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర దూకుడు మీదుంది. ఇప్పటికే $3,450 మార్కును ఔన్స్ బంగారం ధర దాటింది. అటు 1,00,000 మార్క్ దాటిన గోల్డ్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు వడ్డీ రేట్లను తగ్గించాలని యుఎస్ ఫెడ్ పై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. ఫెడ్ స్వతంత్రతకు భంగం వాటిల్లుతుందని అమెరికాలో ఆందోళనలు కూడా చెలరేగాయి. ఒకవైపు సుంకాలు, మరోవైపు ఫెడ్ పై ట్రంప్ ఒత్తిళ్లతో కని విని ఎరుగని రీతిలో బంగారం ధర పెరిగిపోతూ పోతోంది. ఇక గోల్డ్ రేట్లు అడ్డగోలుగా పెరిగిపోవడంతో వినియోగదారులు బిలబిల్లాడిపోతున్నారు. బంగారం లకారం అంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఆడపిల్ల పిల్లి ఎలా చేయాలరా దేవుడా అంటూ జనం వాపోతున్నారు. ₹1,00,000 దాటడంతో ఇక భవిష్యత్తులో బంగారం కొనగలమో లేదో అంటూ పసిడి ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యతరగతి వాళ్లు పెళ్లిళ్లకు బంగారం ఎలా కొనడం ఇక కలగా మిగిలిపోతుందని మరికొందరు వాపోతున్నారు. బంగారం రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వినియోగదారుల గుండెలు గుబేలుమంటున్నాయి. రైట్, దీనికి సంబంధించి స్పెషల్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు సుందరరామిరెడ్డి గారు ఉన్నారు, బిజినెస్ అండ్ గోల్డ్ ఎక్స్పర్ట్. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందరరామిరెడ్డి గారు, గోల్డ్ ధర 1,00,000 దాటిపోయింది, ఎలా చూస్తారు దీన్ని మీరు? డెఫినెట్ గా అండి, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అనుకుంటూనే ఉన్నాం దగ్గరలోనే గోల్డ్ 10 గ్రాముల ధర ₹1,00,000 దాటిద్దని. అంటే ఎంత త్వరగా దాటిద్దని ఎవరికి అంతుపట్టలేదండి. కాబట్టి వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఉంది కాబట్టి త్వరగా రీచ్ అయింది. మామూలుగా అయితే డిసెంబర్ కి అలా రీచ్ అవుతుంది అనుకున్నారు. బట్ ఆ ఫాస్ట్ గా పెరిగే పద్ధతి చూసుకుంటే గనక మధ్య తరగతి అండ్ బిలో మధ్య తరగతి వారికి గోల్డ్ ఇంకా అందుబాటులో లేదేమో అనిపిస్తుంది. డిసెంబర్ వరకు పెరుగుతుంది అనుకున్నది, ఇది సడన్ గా ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చి సడన్ గా మొన్నటి వరకు మనం చూసుకున్నా కూడా 70-80 వరకే ఉండింది. ఇక 2-3 మంత్స్ లో చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే గోల్డ్ అంటేనే చాలా భయపడుతున్న సిచ్యువేషన్, పర్టికులర్ గా పెళ్లిళ్ల సీజన్ కాబట్టి. సో ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఈ గోల్డ్ చార్ట్స్ 1917 లో ఫస్ట్ టైం చార్ట్స్ బ్రేక్అవుట్ అయ్యాయండి. ఆ తర్వాత 10 years లోనే 2,000 రెట్లు పెరిగిందండి గోల్డ్ రేటు. 1970 నుంచి 98 ఫస్ట్ టైం గోల్డ్ ఇంతగా పెరిగిద్దని ఫస్ట్ టైం చరిత్ర చూసింది 1970 నుంచి 1980 వరకు అనమాట. 2000% పెరగమంటే ఊహించుకుని ఎంత పెరిగిందో. ఆ తర్వాత మళ్ళీ 20 years మార్కెట్ సైడ్వేలో ఉండిపోయిందండి, ఎలాంటి రేటు పెరగకుండా. మళ్ళీ 2001 నుంచి పెరగడం స్టార్ట్ అయింది. 2001 నుంచి 2010 వరకు 900% పెరిగిందండి. మళ్ళీ 2010 నుంచి 2024 వరకు మార్కెట్ సైడ్వేలో ఉండి 2024 లో చార్ట్లు బ్రేక్అవుట్ అయ్యండి. అప్పటి నుంచి ఇంకా పరిగెత్తుతుంది. లాస్ట్ 1 year లోనే 34% పెరిగింది అనుకుంటే మీరు ఊహించుకోండి, స్వర్ణయుగంలోకి ఎంటర్ అయిందండి. ఈ డెకేడ్ లో గోల్డ్ ఈజీగా ఒక 3 to 4 times పెరిగిద్దని మనం ఊహించుకోవచ్చు. కాబట్టి హిస్టారికల్ డేటా చూసుకుంటే 3వ సారి బుల్ మార్కెట్ లో గోల్డ్ ఉందండి. ఈసారి మిగతా వాటి కండిషన్ తో పోల్చుకుంటే తేడా ఉందండి. వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఉండటం, పర్టికులర్ గా అమెరికాతో ఈ టారిఫ్ వార్ ఉండటం, డాలర్ ఒకటే లాస్ట్ 4 months లో 11% డ్రాప్ అయిందండి. హిస్టరీలో మనం ఇంత ఫాస్ట్ గా డాలర్ డ్రాప్ అవటం మనం ఎప్పుడు చూడలేదు. డాలర్ ఇండెక్స్ ఇంత ముందు 109 ఉందండి, ఇప్పుడు లైవ్ మార్కెట్ లో 97 కోట్ చేస్తుంది. ఆ స్పీడ్ చూస్తుంటే డబ్బు మొత్తం వరల్డ్ వైడ్ గా అందరు కూడా డంప్ చేస్తూ గోల్డ్ కలిసి షిఫ్ట్ అయ్యేమో మనకు అనిపిస్తుంది. కాబట్టి సెంట్రల్ బ్యాంక్ నుంచి డిమాండ్ వస్తుంది అండ్ లోకల్ ఇన్వెస్టర్స్ డిమాండ్ వస్తుంది. వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల నుంచి హ్యూజ్ డిమాండ్ ఉంది కాబట్టి అంతగా పెరుగుతుంది. ఇక ముందు మధ్య తరగతి కుటుంబీకులు గోల్డ్ కొనొచ్చా అంటే ఈ రేట్ల మీద చాలా కష్టం అండి. ముందు రోజుల్లో కూడా ఇంకా చాలా కష్టం, ఎందుకంటే వరల్డ్ వైడ్ గా టూ మచ్ అన్సర్టనిటీ నడుస్తుంది. మిగతా వరల్డ్ మార్కెట్స్ కి ఇండియాకు ఉన్న తేడా ఏంటంటే గోల్డ్ అంటే ఇండియాలో జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదండి, అంతకు మించి అది మన సంస్కృతిలో ఒక పార్ట్, మన పెళ్లిళ్ళ సీజన్ లో ఒక పార్ట్. మనిషి పుట్టిన దగ్గర నుంచి ప్రతి సెలబ్రేషన్ లో గోల్డ్ అని ఇంపార్టెంట్ మనం కాదనలేమండి. నిత్యావసర వస్తువులు ఎలా మనం వాడతామో సెలబ్రేషన్ అప్పుడు సీజనల్ గా అంతగా వాడతాము. అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీకి, సెంటిమెంటల్ కోసం, సొసైటీ సింబల్ కోసం, అంటే ప్రతి ఇంట్లో శుభకార్యాలు అన్నిటి కూడా గోల్డ్ ఉండాల్సిందేనండి. అందుకని మిగతా వరల్డ్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే ఇండియా వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు గోల్డ్ రేట్ పెరిగినప్పుడల్లా. ఈసారి ఇది పర్టికులర్ గా పెళ్లిళ్ళ సీజన్ లో రావడం వల్ల ఇంకా ఈ పెయిన్ ఎక్కువ ఉంటుందండి. సుందరరామిరెడ్డి గారు, ఒకసారి మా బిజినెస్ రిపోర్టర్ మురళీకృష్ణ దగ్గరికి వెళ్దాం. మురళీకృష్ణ, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా నిజంగా పుట్టినప్పటి నుంచి
దాదాపు ప్రతి ఒక్క ఫంక్షన్లో కూడా గోల్డ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, పర్టికులర్గా మన ఇండియన్స్. సో 1,00,000 దాటిపోయింది. సో ఎవరైతే గోల్డ్ ప్రియులు ఎక్కువగా కొంటూ ఉంటారో, ఇప్పుడు దట్టు పర్టికులర్గా పెళ్లిళ్ళ సీజన్ కూడా నడుస్తూ ఉంది. ఈ 2 నెలలు కూడా విపరీతంగా పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఆడపిల్లకు తప్పకుండా గోల్డ్ పెడతారు, ఆనవాయితీగా కావచ్చు, ఇష్టంగా కావచ్చు, ఆభరణాలు వేసుకోవడంలో ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి. సో గోల్డ్ కొనడానికి ఇష్టపడుతున్నారా? అసలు ఏమంటున్నారు ప్రజలు? అయితే రామిరెడ్డి గారు చెప్పినట్టు షీలా, మన ఇండియన్స్ అట్లాగే ముఖ్యంగా మగవాళ్ళు దీన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇన్వెస్ట్ చేస్తారు. దానికన్నా ముఖ్యంగా సెంటిమెంట్గా కూడా చూస్తారు. ఏదైతే పెళ్ళిళ్ళలో కావచ్చు, అట్లాగే పుట్టినరోజు ఫంక్షన్స్లో ఒక సంప్రదాయంగా ఆనవాయితీగా బంగారము ఆ రోజు పొందడం అనేది ఒక ట్రెడిషన్గా వస్తుంది. అయితే ఈ రికార్డు మైల్ స్టోన్ 1,00,000 దాటిపోయింది. ఈరోజు చూసుకుంటే ఏకంగా 1,500 పెరిగింది. ఎంసీఎక్స్లో ఎన్నడూ చూడని విధంగా ఆల్మోస్ట్ 1,00,000కి నియర్గా వచ్చింది. అట్లాగే హైదరాబాద్లో చూసుకుంటే 1,00,000 దాదాపు 1,900 దాకా ఉంది. వైజాగ్, విజయవాడ అట్లాగే వేరియస్ సిటీస్లో 1,00,000 మార్క్ దాటి స్ట్రాంగ్గా అయితే వెళ్తోంది. అయితే ఈ దశలో కొనుగోళ్లకు కొంత మగవాళ్ళు కావచ్చు, అట్లాగే ఇన్వెస్టర్స్ కావచ్చు, కొంత వెనకడుగు వేసే అవకాశం ఉంది. అర్జెంట్ అయితే తప్ప, అది కూడా పెళ్ళిళ్ళకి తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఒక 10 తులాలు కొనేవాళ్ళు 6-7 తులాలతో సరిపెట్టుకునే పరిస్థితి ఉంది. ఇదైతే చాలా భారమైంది. సామాన్యుడికి స్వర్ణం అయితే అందని వస్తువుగా మారింది. ఒక లగ్జరీ ఐటమ్గా అయితే గోల్డ్, ఎల్లో మెటల్ని చూస్తున్నామని చెప్పేసి కూడా వినియోగదారులు చెప్పే పరిస్థితి ఉంది. షీలా, లగ్జరీ మెటల్గా మారింది. అండ్ ఎక్కడైతే షాప్స్ ఉంటాయో పర్టికులర్గా అసలు కొన్ని సీజన్స్లో మనం చూస్తూ ఉంటాం, అక్షయ తృతీయ కావచ్చు, ఇట్లా ధన్తెరస్ కావచ్చు, కొన్ని సీజన్స్లలో అది ఎంత రేటు ఉన్నా కూడా కొనడానికి ఎంతో కొంత కొనాలి అన్న సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి పెళ్లిళ్ళ సీజన్ నడుస్తోంది, తప్పకుండా గోల్డ్ కొనాల్సిందే. ఆ సిచ్యువేషన్ ఉందా? బంగారం వ్యాపారస్తులు ఏం చెప్తున్నారు? ఈసారి వెడ్డింగ్ సీజన్స్ పై ఈ 1,00,000 ఎఫెక్ట్ మాత్రం భారీగా పడిందని చెప్పాలి. ఏదైతే సేల్స్ ఉన్నాయో ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేవు, చాలా వరకు పడిపోయాయి. పెద్దగా ఫుట్ ఫాల్స్ లేవు. వచ్చే జనాలు కూడా ధర విని వాళ్ళు షాక్ అయ్యే పరిస్థితి ఉంది. చాలా వరకు తక్కువగా కొంటున్నారు. అదే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే 10 తులాలు కొనాల్సిన వాళ్ళు 6-7 తులాలకు, అది కూడా 5 తులాలకు కూడా కొంతమంది వెళ్ళే పరిస్థితి ఉంది. హార్డ్ అండ్ మనీ ఈ టైంలో మనం ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్తున్నారు. అయితే పెళ్ళిళ్ళకు తప్పనిసరి కాబట్టి కొంత పాత బంగారం వాళ్ళు కొత్త మోడల్స్గా చేయించుకొని వెళ్తున్నారు. అట్లాగే న్యూ మోడల్స్ ఏదైతే ఉందో అవి మాత్రం కొంచెం పరిమితంగా తీసుకుంటున్నారని చెప్పేసి జ్యువెలర్లు చెప్తున్నారు. మా సేల్స్ మాత్రం బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది వాళ్ళ నుంచి వినిపిస్తున్నమాట. వ్యాపారస్తులు మనం చూస్తూ ఉన్నాం, గోల్డ్ రేట్లు పెరిగిన ప్రతిసారి కూడా రకరకాలుగా చాలా లైట్ వెయిట్ గా ఉండే గోల్డ్ మెటల్స్ తయారు చేయడం కానీ, ఆర్నమెంట్స్ లో కూడా చాలా తక్కువ గ్రామ్స్లలో కూడా మంచి మంచి ఆర్నమెంట్స్ తయారు చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాం. సో తప్పకుండా ఎంత గోల్డ్ రేట్ పెరిగినా కూడా ఎంతో కొంత మీరు అన్నట్లుగా గ్రామ్స్ తగ్గించి తీసుకోవచ్చు, కానీ తీసుకోవడం మాత్రం పక్కా తీసుకుంటారు పెళ్లిళ్లకు. సో అలా ఏమన్నా కొత్తగా ఇంకొంచెం మోడల్ గా లేకపోతే చాలా వెరైటీగా ఆర్నమెంట్స్ తయారు చేయడానికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారా? తప్పకుండా షీలా, 18K ఆర్నమెంట్స్ కూడా కొంత డిమాండ్ పెరిగింది. గవర్నమెంట్ కూడా దీన్ని ఎంకరేజ్ చేయడానికి పలు చర్యలు చేపడుతోంది. కస్టమర్లు కూడా ఈసారి ధర భారంతో 18K మీద ఎట్లా ఉంటుందనే అంచనాలు, ఆరాలు తీయడం చూస్తున్నాము. అట్లాగే లైట్ వెయిట్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, వీటికి కూడా కొంత గిరాకీ పెరిగింది. తక్కువ వెయిట్లో కొంచెం అందుబాటు ధరలో ఫ్యాన్సీ డిజైన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందనే మైండ్ సెట్ కూడా మారింది. సో బంగారం ధర చాలా భారమైంది కాబట్టి ప్రత్యామ్నాయాల వైపు కూడా కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. దీనికి తగ్గట్టే తగిన మోడల్స్ మీద వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు జ్యువెలర్స్. అట్లాగే డైమండ్ జ్యువెలరీ కూడా మీకు ఏదైతే 2-3 లక్షల్లో వచ్చేది ఇప్పుడు 1,00,000 90,000 అట్లా ఇస్తున్నామని చెప్పేసి ఆఫర్లు కూడా ప్రకటించడం చూస్తున్నాము. అయితే తేలికపాటి, బరువు తక్కువ, మీరు అన్నట్టు లైట్ వెయిట్ జ్యువెలరీకి కూడా ఈసారి డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. సార్, మనం చూస్తూ ఉన్నాం గోల్డ్ ధరలు స్పీడ్గా పెరుగుతున్నాయి అని చెప్తూ ఉన్న నేపథ్యంలో
వెల్కమ్ బ్యాక్. 1,00,000 మార్క్ దాటింది గోల్డ్. దీనికి సంబంధించి మనతో పాటు రామిరెడ్డి గారు లైవ్ లో ఉన్నారు, మాట్లాడదాం. రామిరెడ్డి గారు, గోల్డ్ ధరలు చాలా విపరీతంగా స్పీడ్ గా పెరిగిపోయాయి కదా, ఇది ఇలా ఉంటుందా లేదంటే ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుందా? ఎంత మేర పెరిగే అవకాశం ఉంది? వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ బాగా నడుస్తుందండి. మీరు కనుక చూస్తే డాలర్ ఇండెక్స్ ఆ పడే స్పీడ్ చూస్తే సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం వరల్డ్ వైడ్ కూడా డాలర్ మీద నమ్మకం లేక డాలర్ ని డంప్ చేస్తున్నట్టు కనపడుతున్నాయి. ఆ డబ్బు మొత్తం గోల్డ్ కి షిఫ్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే హిస్టరీలో ఇంత స్పీడ్ గా గోల్డ్ రేట్ లో పెరగడం అనేది మనం చూడలేదండి. 30 పెరిగిన ఇయర్స్ ఉన్నాయి డికేడ్ లో మనం చూసుకుంటే కనుక, బట్ స్పీడ్ చూస్తే ఇంత స్పీడ్ గా పెట్టినట్టు ఎక్కడా లేదు. అందుకని వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ రాబోతుంది. అందుకే అందరు కూడా గోల్డ్ కి షిఫ్ట్ అవుతున్నట్టు మనకు క్లియర్ కనిపిస్తుందండి. పర్టికులర్ గా ఇంత ముందు ఇన్వెస్టర్స్ నుంచి మాత్రమే గోల్డ్ కి డిమాండ్ ఉండేది, బట్ ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కూడా వాటికి ఆడినాయి కాబట్టి ఇంకా హ్యూజ్ డిమాండ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడల్లా గోల్డ్ సామాన్యులకు అందుబాటులో వచ్చే ఛాన్స్ ఉండదండి. బహుశా 1,00,000 నుంచి 1,10,000 అక్కడికి వెళ్ళి మార్కెట్ ఆగే ఛాన్స్ ఉంది. ఏదైనా సరే ఈ ట్రంప్ ట్రేడ్ వార్ కనుక ఏదైతే 90 days టైం ఇచ్చారో అది సెటిల్ అయ్యేంత వరకు అన్సర్టనిటీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఉన్న సేఫెస్ట్ అసెట్ ఈ పాయింట్ ఆఫ్ టైం ఏదైనా ఉందంటే గోల్డే. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా గోల్డ్ కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి గోల్డ్ ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఇప్పుడున్న అన్సర్టనిటీ ప్రకారం చూసుకుంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనాలి, అవసరం ఉన్న వాళ్ళు, తప్పనిసరి సిచ్యువేషన్స్ లో కొనాలి అనుకునే వాళ్ళు ఎలా కొంటే బెటర్ అంటారు? ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్ గా మాట్లాడుకున్న పెళ్లిళ్ళ సీజన్ అయితే ఎక్కువగా నడుస్తూ ఉంది. సో లేదు, ఏదేని కారణాల వల్ల ముందే ఇంకా పెరిగిపోతుందేమో అనే భయంతో ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. ఎలా కొనుక్కుంటే అది వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందంటారు? ఒకటే అండి, గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకుంటే ఆర్నమెంట్స్ దూరంగా ఉండటమే బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి గోల్డ్ బీస్ ఉన్నాయి అండ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫార్మేట్ లో కొనుక్కోవడం ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడైనా బయటకు పోవచ్చు. కానీ మ్యారేజ్ అంటే ఒక పర్టికులర్ డేట్ కల్లా మనకి గోల్డ్ కావాలి కాబట్టి ఇది తప్పదు కాబట్టి కొనుక్కోవటమేనండి. ఇప్పుడు పడుతుంది పెరుగుతుంది అనే బదులు గోల్డ్ ఎప్పుడైనా హిస్టారికల్ డేటా మనం చూసినప్పుడు కరెక్టే పడదండి అంత ఈజీగా. అందుకని సర్వే మార్కెట్ లో పోయే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వరస్ట్ ఇది పడ్డా సరే ఒక 2 to 5% డ్రాప్ అవుతుంది తప్ప 20-30% డ్రాప్ అవుతుంది. అందుకని గోల్డ్ ప్రైస్ 1,00,000 దగ్గర మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ మ్యారేజెస్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఇంత ముందు మీరు 100 గ్రాములు కొందాం అనుకుంటే 50 గ్రాములు అలా కొనుక్కోవటం తప్ప మనం తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పడుతుందని వెయిట్ చేయడం ఈ టైంలో కుదరదండి. ఎందుకంటే 1 week బ్యాక్ మనం చూసాము. 1 week తో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఈ రోజే లైవ్ మార్కెట్ లో 2% పెరిగింది. రేపు ఇంకా ఎంత పెరుగుతుందో మనకు తెలియదు. ఈ వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఉన్నంత వరకు మిగతా ఎసెట్ క్లాసులు మొత్తం వాలటిలిటీకి గురైనంత కాలం గోల్డ్ కి డిమాండ్ ఉంటుంది. అంటే గోల్డ్ రేట్ క్లియర్ గా చెప్పాలంటే డాలర్ ఇండెక్స్ మనం ట్రాక్ చేయాల్సి ఉంటుందండి. ఆ ఎసెట్ డౌన్ అయినంత కాలం ఈ గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇండియా నుంచి వచ్చిన డిమాండ్ కాదండి, వరల్డ్ వైడ్ గా ఉన్న అన్సర్టనిటీ వల్ల వచ్చిన డిమాండ్. ఇది ఇంకా కొన్ని రోజుల వరకు కంటిన్యూ అయ్యే ఛాన్సే ఉంది. అట్లీస్ట్ నెక్స్ట్ 90 days టారిఫ్ ది క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఈ అన్సర్టనిటీ ఉంటుంది. గోల్డ్ ప్రైస్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడున్న అన్సర్టనిటీలో ఇంకా ఎంత వరకు పెరిగే అవకాశం ఉంది గోల్డ్ రేటు? ఇప్పటికే ఉన్నదానికన్నా చాలా ఎక్కువ పెరిగిందండి. వరల్డ్ వైడ్ గా మన డాలర్ లో చార్ట్లు చూసినప్పుడు 14 years అంటే 2010 నుంచి 2024 వరకు అప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యి ముందుకెళ్ళింది. అనుకున్న దానికంటే ఎక్కువే మూవ్ అయిందండి. కాబట్టి ఈ టైంలో అది సైడ్వే మార్కెట్కి వెళ్ళాలి, కానీ అన్సర్టనిటీ ఎక్కువైంది కాబట్టి వరల్డ్ వైడ్ గా అది ఇంకా మూవ్ అవుతా ఉంది. ఎప్పుడు మార్కెట్ ఎప్పుడు ఎలా ఆగిద్దో మనకు తెలియదండి. అన్సర్టనిటీ ఉందని యాక్సెప్ట్ చేయాలి. అండ్ రేటు ఎక్కువ తక్కువ అనే బదులు ఇప్పుడున్న మార్కెట్ కి +or-5% అటు ఇటు షేక్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు. ఈ 2-3 months తర్వాత ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? అంటే 1,00,000 అంటే మరి 1,00,000 అనే భయం అయితే చాలా మందిలో ఉంటుంది. పర్టికులర్ గా మధ్య తరగతి పీపుల్ అయితే అసలు ఇంకా 1,00,000 అంటే కొనలేని పరిస్థితి ఆల్మోస్ట్. ఇండియా పరిస్థితి మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం తేడా అండి. ఇండియాలో మ్యాండేటరీగా కొనాలి, ఎందుకంటే గోల్డ్ అనేది మన జీవితంలో ఒక పార్ట్. అండ్ ఉమెన్ కి ఒక మంచి జీవితకాలం తోడుండే ఒక ఆస్తి అనమాట. స్త్రీ ధనం కింద ఒక తరం నుంచి ఇంకో తరానికి ట్రాన్స్ఫర్ అవ్వకుంటూ వస్తుంది ధనం అనమాట అది. అందుకని మ్యారేజెస్ అప్పుడు, ఫంక్షన్లు అప్పుడు అండ్ ఫెస్టివల్ అప్పుడు ఇంట్లో శుభకార్యం జరిగినా సరే గోల్డ్ మ్యాండేటరీగా ఉంచుకోవడం ఇదనమాట. కాబట్టి మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇండియా వాళ్ళకి సెంటిమెంటల్ ప్రకారం చూసుకున్నా, ట్రెడిషనల్ ప్రకారం చూసుకున్నా, అండ్ ఈ బ్యూటీ ప్రకారం చూసుకున్నా, కాన్ఫిడెన్స్ ప్రకారం చూసుకున్నా, సోషల్ సింబల్ స్టేటస్ ప్రకారం చూసుకున్నా సరే గోల్డ్ మ్యాండేటరీ. అందుకని వీళ్ళు అవాయిడ్ చేయడం కుదరదండి. కాకపోతే మీరు అనుకున్నట్టు ఇంత ముందు 100 గ్రాములు కొనే వాళ్ళు 50 గ్రాములు, 50 గ్రాములు కొనే వాళ్ళు 10 grams ఇలా కొనుక్కోవడం తప్ప తగ్గే ఛాన్స్ అయితే ఉండదు. ఇప్పుడు మార్కెట్ లో రేట్ అంటావా +or-5% కన్నా ఎక్కువ షేక్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ లో గోల్డ్ కి సంబంధించి ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఇప్పుడు పెరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఒక 2-3 months తర్వాత మళ్ళీ సెల్ చేసుకోవచ్చు అనే ఆలోచన కూడా చాలా మందిలో ఉంటుంది. సో వాళ్ళ ఆలోచన కరెక్టే అంటారా? ఇన్వెస్ట్ చేయొచ్చా ఇప్పుడు గోల్డ్ మీద?
డెఫినెట్ గా అండి. మీరు ఇయర్లీ లాంగ్ టర్మ్ చూసుకుంటే ఇయర్లీ 10 to 15% మధ్య రావాలంటే మిగతా రియల్ ఎస్టేట్ తో పోల్చుకున్న, బ్యాంక్ డిపాజిట్స్ తో పోల్చుకున్న గోల్డ్ ఇది సేఫెస్ట్ ఎసెట్ అండి. 10 to 15% వస్తుంది. ఈవెన్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కూడా ఈ గోల్డ్ యొక్క ప్రైస్ అప్ అండ్ డౌన్స్ మనం ఎన్కాష్ చేసుకోవాలంటే గోల్డ్ ఈటీఎఫ్ ఫార్మేట్ లో దొరుకుతుంది, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్ లో దొరుకుతుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ లో, లాంగ్ టర్మ్ లో 2000 కూడా మనీ మేక్ చేయడానికి బాగుంటుంది. ఇవాళ రేపట్లో మ్యూచువల్ ఫండ్స్ లోకి మంత్లీ 25,000 కోట్లు పంప్ అవుతున్నాయండి ఎస్ఐపి ఫార్మేట్ లో. అందులో ఒక ఆల్మోస్ట్ 20% వరకు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్సే. ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ వాళ్ళు కూడా గోల్డ్ కొంటున్నారు, గోల్డ్ ఈటీఎఫ్ ద్వారా కొంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంటున్నారు, ఈ పెళ్లి సీజన్ ద్వారా కొంటున్నారు, సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. వరల్డ్ వైడ్ గా వేరే అసెట్ ఉన్న వాళ్ళందరూ అమ్ముకొని మరి ఈ గోల్డ్ లోకి ఎంటర్ అవుతున్నారు. హ్యూజ్ డిమాండ్ వస్తుంది వరల్డ్ వైడ్ గా, అందుకని అది అంతగా పెరుగుతుంది అనమాట. మరి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ ప్యాటర్న్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? అండ్ ఎంత త్వరగా దాన్ని మనము సెల్ చేసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అంటారు? డెఫినెట్ గా ఎస్ఐపి ఫార్మేట్ బెటర్ అండి. అంటే ఎవ్రీ మంత్ ఒక 5,000 10,000 అట్లా ఈటీఎఫ్స్ లాగా మ్యూచువల్ ఫండ్ లాగా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ అనుకోనండి. అంటే కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత ప్రాఫిట్ లో వచ్చినప్పుడు అమ్మేసుకోవచ్చు. ఒకవేళ డ్రాప్ అయినా సరే గోల్డ్ ఎక్కువ డ్రాప్ అవుతుంది, ఇయర్లీ 5% ఎక్కువ డ్రాప్ అవ్వదు. కాబట్టి యూనిట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ మళ్ళీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు అమ్మేసుకోవడం బెటర్ అనమాట. నియరెస్ట్ లో మార్కెట్ 1,10,000 లేదా 90,000 మధ్య అటు ఇటు పోతా ఉంటుంది నెక్స్ట్ 1 year వరకు కూడా. మరి సామాన్యులు చాలా మంది భయపడుతున్న సిచ్యువేషన్ ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఎంతవరకు ఇంకా గోల్డ్ రేట్, మామూలుగా 1,00,000 అంటేనే మనం చాలా భయపడ్డాం, 1,00,000 వరకు వెళ్తుందా అనే ఆలోచన కూడా చాలా మందిలో ఉండేది. కానీ సడన్ గా నిన్నటికి వాడికి 2-3 days చేంజ్ లోనే చాలా ఎక్కువగా పెరిగిపోయింది, 1,00,000 దాటిపోయింది. ఇంకా పెరిగే అవకాశం ఉందనే భయంతో చాలా మంది ఇప్పుడు కొనడానికి, అంటే ఇప్పుడు కొనుక్కుంటే ఇంకా బెటర్ ఏమో, ఇంకా పెరిగిపోతే అసలు ఇంకా కొనలేమేమో అనే ఆలోచన కూడా కొంచెం డేర్ చేసి కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు మరి? డెఫినెట్ గా ఇండియా సంబంధించి వరకు గోల్డ్ ప్రైస్ పెరగడం అనేది చాలా పానిక్ కండిషన్ అండి. పర్టికులర్ గా మనం సెటిల్ వేస్తాం కానీ ఒక అసెట్ క్లాస్ లాగా కొనకపోతే ఏమవుతుంది ఇప్పుడు అని. కానీ మ్యారేజెస్ అప్పుడు కంపల్సరీ అండి. ఊహించండి, మధ్య తరగతులు, బిలో మధ్య తరగతులు రోజుకి 400-500 కూలీతోటి జీవితాన్ని గడిపే వాళ్ళు, వాళ్ళకి కూడా మ్యారేజెస్ అంటే అయితే కనుక ఎంతో కొంత 1 తులము, 1 గ్రాము, 2 గ్రాములు పెట్టాల్సి ఉంటుంది. ఈ రేట్ల దగ్గర మ్యారేజ్ కోసం గోల్డ్ కట్టడం చాలా పెయిన్ఫుల్ అండి. కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ లో థింక్ చేసినప్పుడు మాత్రం డెఫినెట్ గా గోల్డ్ ప్రైస్ వాళ్ళకి అందుబాటులో లేదు. అదే టైంలో కంపల్సరీ కొనాలి, ఎందుకంటే అది మ్యారేజ్ కాబట్టి. కాబట్టి గోల్డ్ ని ఒక అసెట్ క్లాస్ గా పక్కన పెట్టేస్తే, ఒక ట్రెడిషనల్ పాయింట్ ఆఫ్ లో చెప్పాలంటే ఈ రేటు దగ్గర అంటే పర్టికులర్ గా పెళ్లిళ్ళ సీజన్ లో మధ్య తరగతి అండ్ బిలో మధ్య తరగతి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం అనేది అండ్ వెరీ వెరీ ఛాలెంజింగ్ అండి. బట్ మార్కెట్ ఎప్పుడు కూడా ఈ మన ఇండియన్ బట్టే పెరగదు, వరల్డ్ వైడ్ గా డిమాండ్ వల్ల ఈ గోల్డ్ పెరుగుతుంది. తగ్గించడం చాలా తక్కువ అండి. అందుకని ఎంతో కొంత మీరు కొనాలనుకున్న దాంట్లో 20%-30% వరకు ఇప్పుడు కొనుక్కోవటం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు కొనుక్కోవాలి అనుకున్నట్లయితే రకరకాల స్కీమ్స్ కూడా కడుతూ ఉన్నారు. సో ఆ స్కీమ్స్ లో అయితే వీళ్ళకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే పెరుగుతున్న గోల్డ్ ను చూసి ఇది మనకు ప్లస్సా మైనసా అది కూడా కనుక్కోలేని సిచ్యువేషన్స్ లో చాలా మంది మదన పడుతూ ఉంటారు. సో ఏం చేయాలంటారు దీనికి సంబంధించి? గోల్డ్ అనేది ఒక ఎసెట్ క్లాస్ అంటే మిగతా వాటికన్నా లెక్కలు ఉంటాయి కానీ గోల్డ్ అయితే ఉండదండి. సపోజ్ డెట్ ఫండ్స్ అనుకోండి, మన గ్యారెంటెడ్ గా 7% ప్రయాణం వస్తుంది, బ్యాంక్ లో పెట్టుకోవచ్చు. పోనీ పొలం లాంటి ల్యాండ్ బ్యాంక్ కొన్నాం అనుకోండి, గవర్నమెంట్ కి లెక్క ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది. పోనీ స్టాక్ మార్కెట్ లో పెట్టామనుకోండి, ఎప్పుడు కావాలి ఇప్పుడు అమ్మేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ అవుతా ఉన్నా డివిడెండ్ రూపంలో ఎంత కొంత వస్తుంటాయి. మిగతా 3 ఎసెట్ క్లాస్ కి ఎంతో కొంత క్యాష్ లో ఉంటుందండి. గోల్డ్ కి అలా కాదు, కొంటే ఇంట్లోకి వస్తే ఇంక పర్మనెంట్ గా ఉండిపోతుంది అనమాట. అందుకని గోల్డ్ ని ఇండియా సంబంధించి ఎసెట్ క్లాస్ లా కాకుండా అది మన కల్చర్ లో ఒక పార్ట్ లాగా థింక్ చేస్తే కనుక అది కంపల్సరీ గోల్డ్. అది పెరుగుతుందా పడుతుందా కాదండి. గోల్డ్ పడ్డా సరే ఇండియా వాళ్ళు కొంటనే ఉంటారండి, పెరిగినా కూడా కొంటనే ఉంటారు. కొనటం అనేది ఇండియాలో ఒక పార్ట్ అనమాట. సంవత్సరానికి 5 లక్షల కోట్లు వర్తగల గోల్డ్ ని వీళ్ళు కొంటున్నారు ఇండియాలో. సెంట్రల్ బ్యాంక్స్, ఇండియన్ ఆర్బీఐ కూడా ఇప్పుడు 780 టన్నుల గోల్డ్ ఉందండి దాని దగ్గర. లాస్ట్ 1 year లోనే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సెంట్రల్ బ్యాంక్ అనమాట కొన్నాట్లో ఇండియా వాళ్ళు. ఇండియన్ ఉమెన్ దగ్గర కూడా ఆల్మోస్ట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 24,000 టన్నుల గోల్డ్ ఉందండి. దాని వర్త్ ఈ రోజు 200 లక్షల కోట్లు. అంత పెద్ద గోల్డ్ ఉంది. అయినా సరే కొత్త వాళ్ళు మ్యారేజ్ అవుతుంటే కంపల్సరీ, వాళ్ళు పుష్పావతి అయితే కంపల్సరీ, వాళ్ళు ఈవెన్ మదర్ అయినా ఫాదర్ అయినా సరే కంపల్సరీ, కిడ్స్ ఫంక్షన్ కంపల్సరీ, ఫెస్టివల్ అప్పుడు కంపల్సరీ. అది మన ట్రెడిషనల్ ఒక పార్ట్ అండి కొనటం అనేది. అందుకని గోల్డ్ ప్రైస్ పెరిగింది పడింది సంబంధం లేకుండా మీరు గోల్డ్ మిగతా
ప్రపంచవ్యాప్తంగా బంగారం పరుగులు ఆగట్లేదు. భారత్ లో లైవ్ మార్కెట్ లో ఇప్పటికే 10 గ్రాముల పసిడి ధర 1,00,000 దాటింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,260 రూపాయలకు చేరింది. రిటైల్ మార్కెట్ లో కూడా ఇవాళ 1,00,000 మార్క్ దాటే ఛాన్స్ కనిపిస్తోంది. 1,00,000 మార్క్ కి గోల్డ్ ధర కేవలం 500 దూరంలోనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర దూకుడు మీదుంది. ఇప్పటికే $3,450 మార్కును ఔన్స్ బంగారం ధర దాటింది. అటు 1,00,000 మార్క్ దాటినా గోల్డ్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని బిజినెస్ అనలిస్టులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు వడ్డీ రేట్లు తగ్గించాలని యుఎస్ ఫెడ్ పై ట్రంప్ ఒత్తిళ్లు చేస్తున్నారు. ఫెడ్ స్వతంత్రతకు భంగం వాటిల్లుతోందని అమెరికాలో ఆందోళనలు కూడా చెలరేగాయి. ఒకవైపు సుంకాలు, మరోవైపు ఫెడ్ పై ట్రంప్ ఒత్తిళ్లతో కనీ విని ఎరుగని రీతిలో బంగారం ధర పెరిగిపోతున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సార్, కొనుగోళ్లు అనేవి ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేదంటే ప్రత్యామ్నాయ మెటల్స్ వైపు జనం చూస్తారంటారా? అంటే ఇంత గోల్డ్ రేట్ పెరిగినా కూడా గోల్డే కొంటారా, లేదంటే ప్రత్యామ్నాయంగా మెటల్స్ ఉన్నాయి ఇంకా మనకు రకరకాలుగా, వాటంతే ఇంత గోల్డ్ మనం కొనలేము, చాలా తక్కువ గోల్డ్ వస్తుంది ఎంత పెట్టినా కూడా అనుకొని వేరే మెటల్స్ కి డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటారా? సార్, మ్యూట్ లో ఉన్నారు సార్. గోల్డ్ కి ఆల్టర్నేటివ్ లేదండి. గోల్డే ఎల్లో మెటల్ అంటే ఇంకా గోల్డేనే. దానికి ఆల్టర్నేటివ్ గా సిల్వర్ వేరే మెటల్స్ ఉన్నా సరే గోల్డేనండి. మీరు తులం బంగారం పెట్టే బదులు 1 గ్రామ్ పెట్టండి. బట్ గోల్డ్ కొన్న బ్యూటీ, గోల్డ్ కొన్న వాల్యూ వేరే మెటల్ రాదండి. ఇండియన్ ట్రెడిషనల్స్ యాక్సెప్ట్ చేయవు, ఇండియన్ సొసైటీ దానికి యాక్సెప్ట్ చేయదు. ఎక్కువ తక్కువ గోల్డే అంతే. అందుకని అమ్మాయి పుట్టిందనగానే పేరెంట్స్ అప్పటి నుంచి ఎప్పుడో 20 సంవత్సరాలు జరిగే మ్యారేజ్ కోసం వాళ్ళు కలెక్ట్ చేస్తా ఉంటారండి గోల్డ్ స్కీమ్స్ లో, వాటిలో జాయిన్ అయ్యి. కాబట్టి గోల్డ్ రేట్ పెరిగిందా పడిందా అనే బదులు అమ్మాయిలు ఉన్న పేరెంట్స్ అందరూ కూడా సెలబ్రేషన్ తగ్గట్టు కావాలనుకుంటే ప్లాంట్ గా ముందే కొనుక్కోవచ్చు. గుర్తుపెట్టుకోండి, గోల్డ్ అనేది ఒక ఎసెట్ క్లాస్ అండి. వేరే వాటిలో ఎసెట్ లానే దీన్ని చూడకూడదు. కాకపోతే ఇండియన్ సొసైటీలో మీరు కనుక సెలబ్రేషన్స్ ఏదైనా దగ్గరలో ఉంది అనుకుంటే, గోల్డ్ కొనాలి అనుకుంటే ముందే ప్లాన్డ్ గా ఎస్ఐపి ఫార్మేట్ లో కొనుక్కోవడం బెటర్. డైరెక్ట్ గోల్డ్ కొనే బదులు గోల్డ్ ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్లు కొనుక్కొని ఆ అకేషన్ వచ్చినప్పుడు వీటిని క్లోజ్ చేసుకొని ఆ టైంలో ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవడం బెటర్ అనమాట. యా, ఎన్నో రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం గోల్డ్ రేట్ అమాంతంగా పెరిగిపోతూనే ఉంది. ఈ పెరుగుతున్న సిచ్యువేషన్స్ లలో ప్రతి ఒక్క స్టేజ్ లో కూడా గోల్డ్ కొనే వాళ్ళ శాతం అలాగే ఉందా ఎప్పుడు కూడా, ఏ స్టేజ్ లో కూడా, లేకపోతే పెరుగుతుందా లేకపోతే తగ్గిపోతుందా? నో, గోల్డ్ రేట్ పెరిగే కొద్దీ జనాలకు మోజెక్కువ ఉండి ఇన్వెస్టర్స్ కి దాన్ని ఇంకా చేంజ్ చేస్తూ ఉంటారు. దాన్ని మన ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటాం స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్ లో. అందుకని గోల్డ్ ఎప్పుడైతే ఈ 14 years కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్ అయిందో అప్పటి నుంచి చేంజ్ చేస్తున్నారు. ఫాస్టెస్ట్ గా లాస్ట్ 2 months లోనే ఆల్మోస్ట్ 50% దాకా పెరిగిందంటే మీరు ఊహించుకోవచ్చు ఆ స్పీడ్. వరల్డ్ వైడ్ గా ఉన్న ఈ అన్సర్టనిటీ, ఈ వార్ ఎన్విరాన్మెంట్ అండ్ వేరే ఎసెట్ లో ఉన్న అన్సర్టనిటీ వల్ల డబ్బంతా ఈ ఒక్క ఎసెట్ ని చేంజ్ చేసుకుంటా వస్తుందండి వరల్డ్ వైడ్ గా. అందుకని అంత హ్యూజ్ డిమాండ్ వస్తుంది. ఒకవేళ తగ్గినా కూడా ఎంత వరకు తగ్గే అవకాశం ఉంటుంది అందాజుగా? గోల్డ్ స్టేబుల్ ఎసెట్ అండి. మిగతా ఎసెట్ లాగా ఈ ఎసెట్ లా డిస్టర్బెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని ఇది పడ్డా కూడా ఏదో ఒక 2 to 5% ఎక్స్పెక్ట్ చేయొచ్చు తప్ప మనం 20s 30s పెరిగినంత మళ్ళీ వెనుకెళ్ళిపోద్దని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అలాంటి హిస్టరీ గోల్డ్ కి లేదు. అందుకని గోల్డ్ ఎప్పుడు స్టేబుల్ ఎసెట్ మిగతా వాటితో పోల్చుకుంటే. అంటే 1,00,000 ఉన్నా కూడా ఇంకా కొనేవాళ్ళు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గే అవకాశం లేదంటారా? ఈ రోజు మార్కెట్ లో గోల్డ్ ఈటీఎఫ్ మార్నింగ్ ఓపెనింగ్ లోనే మార్కెట్ 9:15 ఓపెన్ అయిందండి. విత్ ఇన్ ద మినిట్ లోనే 2.5% పెరిగింది. 2.5%. అంటే వేరే వాళ్ళకి కొనే ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు. ఓకే, సో మరి చాలా మంది భయపడుతూ ఉన్నారు కదా, పర్టికులర్ గా మధ్య తరగతి ప్రజలు చాలా ఎక్కువగా భయపడుతూ ఉన్నారు. సో ఈ గోల్డ్ రేట్లు తగ్గుతాయేమో అనే ఆశలు కూడా ఉన్నాయి వాళ్ళకి. సో వెయిట్ చేయొచ్చు అంటారా? 2-3 months తర్వాత కొందాము అనుకునే వాళ్ళకైతే ఏం చెప్తారు? నేను గోల్డ్ ని ఎప్పుడు ఇండియన్ యాంగిల్ లో చూడకూడదు అంటే అది ఇంటర్నేషనల్ ఎసెట్ క్లాస్, వరల్డ్ వైడ్ గా డిమాండ్ ఉంది. యాక్చువల్ గా 20 years హిస్టరీ కానీ తిరిగేసుకుంటే స్టాక్ మార్కెట్ బెస్టా, గోల్డ్ బెస్టా అంటే అమెరికా, ఇండియా, తైవాన్ ఈ 3 కంట్రీలు తప్ప మిగతా ఏ కంట్రీలు సరే లాస్ట్ 20 years లో ఎవరైతే గోల్డ్ లో పెట్టారో వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయండి స్టాక్ మార్కెట్ కన్నా మించి. అంటే దాని అర్థం ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ఎసెట్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా కొంటున్నారు. అన్సర్టనిటీ ఎక్కువ అవుతుంది గత 3-4 సంవత్సరాల నుంచి. యుక్రెయిన్ వార్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ వారి నుంచి కావచ్చు, లేదా ఇప్పుడు అమెరికాలో టారిఫ్ కావచ్చు. అన్సర్టనిటీ వరల్డ్ వైడ్ గా ఉన్నంత కాలం సేఫ్టీ అసెట్ కింద గోల్డ్ ర్యాలీ జరుగుతూ ఉంటది. ఈసారి అది చాలా ఎక్కువ ఉంది మిగతా దాంతో పోల్చుకుంటే. అందుకని గోల్డ్ కి సొన్నైజం బీనైందండి. 1970 ఎలా పెరిగిందో, 2001 10 years ఎలా పెరిగిందో, 2024 స్టార్ట్ అయిన గోల్డ్ నెక్స్ట్ 10 years పెరిగే ఛాన్సే ఉంది. కాబట్టి హిస్టారికల్ రిఫరెన్స్ తీసుకుని ఎవరు కూడా గోల్డ్ ని షార్ట్ కొట్టడం లాంటి చేయరండి. వీలుంటే కొనటం లేదా చూస్తా ఊరుకోవటం తప్ప
దాన్ని అమ్మే పరిస్థితి ఏం లేదు ఇప్పుడు. కాబట్టి గోల్డ్ కావాలంటే కొనండి, లేదా సైడ్ వేలో ఉండండి, షార్ట్ పుట్ లాంటివి చేయొద్దు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి సుందరరామిరెడ్డి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గోల్డ్ మీద స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.